సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే వంక. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం మన రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటంటే, ఒక తల్లి తన కొడుకు తయారు చేసిన చాక్లెట్లన్నీ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా తినాలని చెప్పేసి అనుకుంటుంది. స్టోరీ లైన్ ఏంటి భయ్య, డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా? సినిమా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది భయ్య. సో మన హీరో కొంచెం పెద్దగా అయ్యాక సిటీకి వెళ్ళి అక్కడ తను చాక్లెట్లు తయారు చేసి అమ్మాలనుకుంటాడు భయ్య. సో తను సిటీకి వెళ్ళిన ఫస్టే తనకు స్టే ఎక్కడ దొరకక ఒక రోడ్ సైడ్ ఉన్న బెంచ్లో కూర్చొని అక్కడ ఆ రోజు ఉందాం అనుకుంటాడు భయ్య. అక్కడికి ఒక పర్సన్ వచ్చి అతన్ని చూసి, ఏంటి నువ్వు ఈ రోజు నైట్ ఇక్కడ స్టే చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అడిగితే దానికి హీరో ఏమంటాడంటే, అవును ఇక్కడ స్టే చేయాలనుకుంటున్నా అని చెప్తాడు. చెప్పిన తర్వాత అతను ఏమంటాడంటే, ఇక్కడ చలి చాలా బాగా ఉంటుంది, సో ఈ చలికి నువ్వు తట్టుకోలేవు, నాకు తెలిసిన ఒక చోటు ఉంది, ఈ నైట్కు నువ్వు అక్కడ స్టే చేయొచ్చు, నీకు కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందని తనతో చెప్తాడు భయ్య. తను ఏమంటాడంటే, నా దగ్గర డబ్బులు లేవు, సో నేను ఇక్కడే ఉంటానని చెప్తాడు. తను ఎంత చెప్పినా వినకుండా, నీకు స్టే ఇచ్చే ఓనర్ చాలా మంచిది అని చెప్పేసి, సో నీకు ఈ ఒక్క నైట్కు స్టే ఇస్తుందని చెప్పేసి తీసుకెళ్తాడు భయ్య. తీసుకెళ్లిన తర్వాత అతను కూడా అతనితో పాటు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఓనర్ అతనికి స్టే ఇస్తుంది, కాకపోతే నెక్స్ట్ డే మనీ పేమెంట్ చేయాలని చెప్తుంది. అతను దానికి సరే అని చెప్తాడు భయ్య. చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ఓనర్ తనతో ఒక డాక్యుమెంట్ మీద సంతకం చేయించుకుంటుంది. నెక్స్ట్ డే మన హీరో బయటకు వెళ్ళి మెల్లగా ఎలాగో డబ్బు సంపాదించి స్టే చేసిన ప్లేస్ పేమెంట్ చేస్తాడు. చేస్తే ఈ డబ్బు సరిపోదు, నువ్వు వాడుకున్న దానికి ఇంకా ఇంకా డబ్బులు కట్టాలని చెప్తాది. హీరో, ఇది మోసం, నిన్న నైట్ మీరు ఒకరోజు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఇలా చెప్తున్నారు, సో ఇది కరెక్ట్ కాదని చెప్తాడు. చెప్పిన తర్వాత అగ్రిమెంట్లు తీసి చూపిస్తుంది. తను చేసిన అగ్రిమెంట్లను చూసి తను షాక్ అవుతాడు. షాక్ అయిన తర్వాత తను ఏమంటుందంటే, నువ్వు నాకు ఈ డబ్బు చెల్లించకపోతే నా దగ్గర పని చేయాలని చెప్పేసి తను పనిలో పెట్టుకుంటుంది. సో తను ఆ ప్లేస్లో పని చేశాడా, లేదంటే అక్కడి నుంచి తప్పించుకున్నాడా? తప్పించుకుంటే ఎలా తప్పించుకున్నాడు? తను తయారు చేసిన చాక్లెట్లను ప్రజలు తిన్నారా లేదా? తన అమ్మ కోరికను తను నెరవేర్చాడా లేదా అనేది మూవీ స్టోరీ భయ్య. నేనైతే మూవీ చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేశా భయ్య. మూవీ చాలా బాగుంది, నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఈ మూవీ చిన్నపిల్లలకు చాలా బాగా నచ్చింది భయ్య. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు భయ్య. ఏ డౌట్ లేకుండా ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడొచ్చు భయ్య. మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే స్పెషల్ చాలా చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో ఉండే స్టోరీ, ఈ మూవీలో ఉండే కాన్సెప్ట్, మూవీ రన్ అవుతున్న కొద్దీ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది భయ్య. నాకు చూడడానికి స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉన్నా కూడా మూవీని తీసుకెళ్లిన విధానం చాలా నచ్చింది భయ్య. దీంట్లో ఒకటి దొంగతనం సీన్ ఉంటుంది భయ్య, నాకైతే అది చాలా రియాలిటీగా చాలా న్యాచురల్ అనిపించింది భయ్య. నాకైతే ఆ సీన్ ఒకటి చాలా చాలా బాగా నచ్చింది భయ్య. ఫైనల్ ఈ మూవీని చూడొచ్చా లేదా బ్రో అంటే, తప్పకుండా చూడొచ్చు భయ్య. ఇదొక డిఫరెంట్ మూవీలో అనిపిస్తుంది మీకు. కాకపోతే మీ ఇంట్లో ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చూపించండి భయ్య, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఈ మూవీలో ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ ఎవ్వి లేవు భయ్య. ఈ మూవీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది భయ్య. ఖచ్చితంగా మీరు మాత్రం ఈ మూవీని చూసేయండి. ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా వర్త్ వాచ్ భయ్య. ఒక డిఫరెంట్ మూవీ, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది భయ్య ఈ మూవీలో. సో ఇవన్నిటి కోసం తప్పకుండా చూసాను భయ్య, మీరు మాత్రం చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీలో అసలు ఎక్కడ బోర్ కానీ ఎక్కడ ల్యాగ్ కానీ అస్సలు ఫీల్ అవ్వరు భయ్య మీరు. నాకు మాత్రం ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. నాకైతే ఈ మూవీ డైరెక్షన్ చాలా చాలా బాగా నచ్చింది భయ్య. సింపుల్ స్టోరీని, సింపుల్ కాన్సెప్ట్ని చాలా బ్యూటిఫుల్గా, చాలా కళ్ళకు కట్టినట్టు చూపెట్టాడు భయ్య. నాకు చాలా బాగా అనిపించింది డైరెక్షన్. ఇంకా ఈ మూవీ యాక్టింగ్ విషయానికి వచ్చినట్లయితే హీరో వంకబెల్లి కుమ్మేశాడు భయ్య. నాకైతే తన యాక్టింగ్ చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ నూడిల్స్, ఈ అమ్మాయి కూడా చాలా సూపర్గా చేసింది భయ్య. చాలా ఎక్సలెంట్ అనిపించింది ఈ అమ్మాయి యాక్టింగ్. నెక్స్ట్ నాకు నచ్చిన క్యారెక్టర్ లుంపా. ఇది క్యారెక్టర్ అయితే చిన్నపిల్లలకు బాగా నచ్చింది భయ్య. నాకైతే ఆ రెండు క్యారెక్టర్ల తర్వాత ఈ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది భయ్య. ఈ మూవీలో మిస్టర్ బిన్ కూడా ఉన్నాడు భయ్య, కాకపోతే నాకు అతని క్యారెక్టర్ అంత పెద్దగా ఏం అనిపించలేదు భయ్య. ఫైనలీ నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది భయ్య. సో గైస్, మీకు నేను చెప్పే రివ్యూస్ నచ్చినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.